ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. సో అలాగే ఏపీలో ఇంకొక వివాదం కూడా చెలరేగుతోంది. రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ ఐపీఎస్ సునీల్ కుమార్ గారి వివాదం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఎందుకు అనంటే అందరికీ తెలిసిందే. సో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసేటువంటి అంశానికి సంబంధించి ఐపీఎస్ సునీల్ కుమార్ గారి రోల్ అందులో ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు గారు. ఇలా చాలా చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి, చాలా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ఒకటి, సునీల్ కుమార్ గారు ఇప్పుడు సస్పెండ్లో ఉన్నట్టున్నారు. వారికి సంబంధించినంత వరకు అప్పుడు ఇంటెలిజెన్స్ ఏదో ఉన్నట్టున్నారు వాళ్ళు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని జైల్లో నిర్బంధించి గాయపరిచారు, లేకపోతే జ్యుడిషియరీ కస్టడీలో కాకుండా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన పైన దాడి చేసినారు, గాయపరిచారు అన్నది రఘురామకృష్ణరాజు గారి యొక్క అలిగేషన్స్. అది ఇప్పుడు ఆయన కోర్టులో అటు ఇటు ఏం తేలలేదు. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత పునర్విచారణ స్టార్ట్ చేశారు. మనకేం అభ్యంతరం లేదు. ఒక పార్లమెంటు సభ్యుడు, అందుకని పౌరుడు, పోలీసులు తమ కస్టడీలో ఎటువంటి పరిస్థితిలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, దాంట్లో డౌట్ ఏం లేదు. అలాంటిది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న పైన జరుగుంటే అది చాలా అభ్యంతరకరం. అయితే అది వాళ్ళు జ్యుడిషియరీ ఫైట్ అయితే లీగల్ గా విచారణ జరుగుతుంది. పైపెచ్చి ఇప్పుడు రఘురామకృష్ణరాజు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అటువంటి తేలనివ్వండి. తేలిన తర్వాత ఎవరు తప్పు చేస్తుంటే వారిపైన కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాల్సిందే. కానీ ఇంత లోపల రోజు అదే మాట్లాడుకుంటా పలానా వాళ్ళు కొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు అలిగేషన్స్కి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన విమర్శించేదాన్ని తప్ప అధికారంలో లేడు కాబట్టి ఏమి చేయలేరు, డిమాండ్ మాత్రం చేస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, విచారణ వేగవంతం చేయండి, నిజాలు తేల్చండి, ఎవరు తప్పు ఉంటే వాడిపైన చర్య తీసుకోండి. దానికి ప్రయారిటీ ఇవ్వకుండా 24 గంటల రాజకీయ అంశాలు మాట్లాడుకుంటా ఆయన కానుగా ఈడి కారణం రోజు మాట్లాడుకుంటా ఉంటే అభ్యంతరం. దాన్ని సునీల్ కుమార్ కూడా ఏదో వ్యాఖ్యలు చేసినట్టున్నాడు. కాపులు దళితులు ఒకటయ్యి ఉప ముఖ్యమంత్రి దళితులకి కాపులకి చేయాలని ఆయన ఒక రాజకీయ ఉపన్యాసం చెప్పినాడు. కానీ ఇవన్నీ అర్థం లేనేటివి. అంటే కాపులు ముఖ్యమంత్రి కాకూడదా, దళితులు ఉప ముఖ్యమంత్రి ఎవరు అబ్బాయి, దళితులు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎస్టీలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంమంత్రిగా దళితులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక సందర్భంలో ఇప్పుడు హోంమంత్రి ప్రజెంట్ అనిత గారు దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే కదా. గతంలో వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కదా. కాబట్టి దళిత ఉప ముఖ్యమంత్రి అని కొత్తగా ఇచ్చేది ఏముంది, ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఒక పొలిటికల్ యాంగిల్, అంటే కాపులు ఇట్లాంటి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన తీసుకొచ్చాడు. అంటే ఇవన్నీ కూడా అసందర్భం అనేటివి. ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉండాలి తప్ప దాన్ని కాంట్రవర్షియల్ చేయాల్సిన అవసరం లేదు. రఘురామకృష్ణరాజు కేసులో ఏమి జరిగింది అనేది విచారణలో తేలనివ్వండి, తప్పులు చేసిన వాళ్ళు శిక్షించాలి. లేకుండా ఇవన్నీ పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తమ రెడ్డి గారు.